డాడీ నువ్వు ఎందుకు ఇండిపెండెంట్ గా నిలబడ్డావు? అయితే నేను ఇక్కడ 35 సంవత్సరాలు ఉంది నేను ఇదే కాలనీలో ఉన్నా. నా పిల్ల 2-3 సంవత్సరాలు ఉంది ఇక్కడ పుట్టి పెరిగి ఇప్పుడు వాళ్ళకు 30 సంవత్సరాలు దాటింది. ఆయన ప్రతి ఒక్క వస్తాను పార్టీలు గెలుస్తాను పోతాను వార్డు మెంబర్ కి వేసినావు. వీళ్ళందరూ నీకు ఓటు వేయాలంటే అసలు నువ్వేం చేస్తావు అనేది కూడా వీళ్ళందరికి చెప్పు. పక్కా చెప్తా. నేను కావాలంటే నేను చూపెడతా. నడండి. ఇదే నాగార్జున కాలనీలా ఇదే వినాయకుడి జాగా ఇది. దీన్ని డెవలప్మెంట్ చేసి కాలనీ వాసులు అందరు కలిసి ఇదే షెడ్ వేయించినాం. అందరు సొపటితో పక్కా నిలబడి మేము 4-5 పెద్ద మనుషులు నాకు సపోర్ట్ ఉండి కిషన్ ఇట్లా చేద్దాం నిలబడి చేద్దాం అని అన్ని ఈ షెడ్ మొన్న డెవలప్ చేసినాం. ఇప్పుడు చూడు ఇక్కడ డాడీ చిన్నప్పుడు అన్నిటి ప్రతి ఒక్కరు వేయడానికి ఇక్కడ ఉండే కదా, డస్ట్బిన్ లాంటిది ఉండే కదా. ఏడా ఇగో అంత పలిగిపోయి అంత ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది. కాలనీ లెక్క లేనే లేదు. విన్నావా? ఎంత గతం గెలిచిన కౌన్సిలరు వార్డు సర్పంచ్ ఉన్నారు గెలుచుడే గాని ఒక్క పని చేయలేదు. ఎక్కడ చెత్త అక్కడే అవుతుంది. కాలువ జామ్ అవుతుంది. నిలబడి నేను కట్టిపించే బాధ్యత నాది. ప్రజలు వాళ్ళకు సేవ చేసే బాధ్యత నాది. ఈ కాలువ ఎక్కడ చెత్త ఎక్కడ పడి ఉన్నాయి. దీన్ని పట్టించుకుని నాదుడు లేడు. ఈ అంతా ఎక్కడ దుమ్ము అక్కడే. ఒక్క నాయకుడు వచ్చి చెప్పేటోడు లేదు. గెలిపిస్తాడు మళ్ళీ 5 సంవత్సరాలే కనబడతాడు. ఇప్పటికి కూడా ఒక్కడు వచ్చేటోడు లేడు. అప్పుడు మేము బతుకమ్మ ఆడిపించినాం. ఇక్కడ తుమ్మలు పెరిగిపోయాయి. చూసే నాదుడే లేదు. ఎవడు వస్తాడో వాళ్ళకే సపోర్ట్ చేసి గెలిపిస్తాను. కానీ మన కాలనీ వాసులని మన సపోర్ట్ ఉండి ఇక్కడ గెలిపిస్తే ఈసారి పని చేద్దామని మన వాసులు అందరూ నాకు సపోర్టింగ్ ఉన్నది కాబట్టి నేను నిలబడ్డా. సరే ఒక్కసారి ప్రత్యేకంగా మన యూత్ అందరు కలిసి ఇక్కడ అమ్మవారిని పెట్టారు. వినాయకుని ఎట్లా చేసినావో అలాంటి షెడ్ వేసే బాధ్యత నాది. మేము అందరూ కలిసి అరే ఇది కాలువ జామ్ అయినాయి, మోరీలు అయినాయి. ఎప్పుడు చేసేటోడు దిక్కేలేడు. గెలిస్తే ఇప్పుడు ఈ ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు ఎగిరినట్టు మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చి ఎగురుతాను. చూడు ఈ చెత్త చూడు ఎట్లా ఉన్నది. ఇది అడవియా ఇండ్ల ఏమైనా ఉన్నాయా? చూస్తే ఎక్కడ చెత్త అక్కడే. దోమలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వచ్చి ఒకడు మంచం నుంచి లేస్తలేరు. ఏం చేయాలి? దీని ఒక పొక్లిని తెచ్చి పిలిచే నాదుడే లేడు. ఇక్కడ అందరూ మన రిటైర్మెంట్ ప్రతి ఒక్క రిటైర్మెంట్ వచ్చి కార్మికుడు ఇక్కడ కూర్చుంటాడు. కష్టమో సుఖమో కొద్దిసేపు బ్రష్ వేసుకుంటా పళ్ళ పుల్ల వేసుకుంటా కూర్చుంటారు. ఇక్కడ దోమలు కుడుతున్నాయి. అరే రా ఇది ఎట్లా ఉన్నారో భయ అంటే మా అంబేద్కర్ ఏప్రిల్ 14 తారీఖు రోజు నేను సాఫ్ చేస్తే మళ్ళీ అదే రోజు నేను సాఫ్ చేస్తే నీ చెత్త పోతా, లేకుంటే గడ్డి మొలిసి ఇట్లా ఉంటుంది. ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది, ఏం చేద్దాం ఈ కాలనీకి గ్రౌండ్ తోని? ఇంత పెద్ద గ్రౌండ్ ఏ విధంగా వాడుకుందాం? నేను అనుకుంటున్నా ఈ చుట్టూ ఒక జిమ్ పెట్టిస్తాను అనుకుంటున్నా.